బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రేమ అని చెప్పేసి. దేవుడు నాకు ఈరోజు, నేను ఎప్పుడు పాల్గొంటాను కానీ పొద్దున్నే ఉదయాన్నే పాల్గొనేకి అయ్యలేదు నా చేతిలో. నేను నా కొంత పనిపోతారు, నేను దాంట్లో వంట చేసేది అవన్నీ చేసుకొని నేను ప్రీ చేసుకొని నేను తప్పకుండా ఈ వాక్యాలన్నీ వింటాను, దాన్ని ప్రార్థన చేస్తాను. అన్నీ మర్చిపోయి మా కోసం కాకుండా ప్రతి ఒక్క విషయం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ దేశం కొరకు మీరేమేమైతే ప్రార్థన చేస్తారో వాటికన్నీ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒక 3-4 నెలల నుంచి నేను పాల్గొంటున్నాను. ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఒక సమయం వస్తుంది అది అన్ని విడిపించి చెప్పేదానికి. ఇప్పుడైతే ఈ రోజైతే నాకు చాలా చాలా ఆవశ్యకత ఉండింది, డబ్బులు నాకు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు నేను చాలా పొద్దున్నే నేను ప్రార్థన చేశాను. 3:30 గంటల ప్రార్థనలో నేను 4 గంటలకు వచ్చాను. అప్పుడు నేను ప్రార్థన చేశాను. దేవుని కృప వలన నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తుంటేనే నాకు ఒక మాదిరిగా సంతోషము, సమాధానము, ఈ రోజు దేవుడు నాకు అద్భుతం చేస్తాడని నేను నమ్మాను. అప్పుడు నేను అనుకుంటున్నప్పుడే ప్రార్థన ముగింపు వరకు నేను ప్రార్థన చేశాను. తర్వాత ప్రార్థన చేసి అందరి కోసం ప్రార్థన చేసి తర్వాత కూడా నేను ప్రార్థన చేసుకున్నాను అందరి కోసం. జోషువా పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన దేవా ఆలకించి అందరినీ ఆశీర్వదించి, వాళ్ళ లైవ్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో, ఎంతమంది అయితే 400 మంది 400 మంది అయి ఉండొచ్చు, 500 మంది అయి ఉండొచ్చు ప్రభువా, వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలందరినీ మీరు ఆశీర్వదించి, వాళ్ళు బాధలో ఏ బాధలో ఉన్నారో, ఏ కొరతల్లో ఉన్నారో ప్రభువా, వాళ్ళకి ఆరోగ్యము ప్రతి ఒక్క విషయంలో, ఫీజులు కట్టే దాంట్లో, రెంటలు కట్టే దాంట్లో స్వామి, ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం చేయవాలా ప్రభు. నువ్వు చేసినందుకు స్తోత్రములు తండ్రి. అప్పుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు, అందరినీ విడిపించి నువ్వు కాపాడాలని వేడుకుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేశాను. తర్వాత ఎంతమంది అయితే భార్య భర్తల్లో గొడవలు పడుతున్నారో ప్రభు, శాంతి సమాధానం నువ్వు కలిగించినందుకు స్తోత్రములు. అందరూ ఒకటైనందుకు స్తోత్రములు ప్రభు. ఎవరు విడాకులు తీసుకొనికుండా నువ్వు సహాయం చేయాలని వేడుకుంటున్నాను ప్రభు. పాస్టర్ని మీరు ఆశీర్వదించండి, వాళ్ళ సంఘం అభివృద్ధి పొందేలాగా, ఇంకా ఈ దేశం అంతా, ఈ ప్రపంచం అంతా ఈ వాక్యాలు వెల్లడి మీరు సహాయం చేయండి ప్రభువా. శ్రావణి గారిని వాళ్ళ భర్తని మీరు ఆశీర్వదించండి, వాళ్ళ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు మహిమ పొందండి ప్రభువా అని ప్రార్థన చేశాను పాస్టర్. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి నేనంతా అంతా చేసి అంతా పొందిపోయిన తర్వాత, నా కొడుకంతా పొందిపోయిన తర్వాత నేను స్నానం చేసి ప్రార్థన చేస్తున్నాను ప్రభు నేను 40 రోజులు ప్రార్థన చేయాలని మరీ ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. అప్పుడు ప్రార్థన చేద్దామని అన్ని బైబిల్ ఎత్తుకొని పాటలు పాడేదానికి అన్ని ఎత్తుకొని కూర్చున్నాను. దేవా స్తోత్రంలో అని చెల్లించుకుని ఇంకా స్టార్ట్ చేసిన ప్రార్థనను అంతలోకే వాళ్ళు తీసుకుని వచ్చి సంతోషంగా ఇంటికి ఇచ్చేసిపోయారు పాస్టర్. నేను అప్పుడే దేవాన్ని కొందనాలు ప్రభు, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, నువ్వు ఇంటిలో నమ్మకంగా ఉంటే నువ్వు పెద్ద కార్యాలు చేస్తావుప్పా, నాకు చాలా అప్పులున్నాయి నిజమే ప్రభు, నువ్వు ఇంత చేసినవాడు అంత కూడా చేస్తావప్పా అని చెప్పి సమాధానంగా ఆ డబ్బులు పెట్టుకున్నాను పాస్టర్ గారు. నాకు చాలా చాలా నెమ్మది సంతోషమైంది. మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాము, మేము కోట్లు పోగొట్టుకున్నాము, గాడీలు అన్ని పోగొట్టుకున్నాము. అయినా మమ్మల్ని దేవుని సన్నిధి ఇచ్చి, దేవుడు మమ్మల్ని బ్రతికించి ఊపిరితో ఉంచి మమ్మల్ని ఈ గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని దేవుని రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఉన్నాడు. దేవుడు మమ్మల్ని సురక్షితంగా కాచుతున్నాడు. ఏదేమైనా, ఏమున్నా, ఏ అప్పులున్నా, ఏమున్నా ఎవరు భయపడకుండా దేవుని పాదాలు పట్టుకొని 3:30కి ప్రార్థనలో ఎవరు పాల్గొంటారో ఖచ్చితంగా వాళ్ళు జయాన్ని పొందుకుంటారు, సాక్షులుగా ఉంటారు జోషువా పాస్టర్ గారు. ఇది చెప్పేదానికి నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక పాస్టర్. నాకు చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదిస్తున్నారు.